ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. విరిగి నలిగిన హృదయము కలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. విరిగిన హృదయం గలవారికి ఆయన ఎంతో దగ్గరగా ఉంటాడు. ఈ మాటలు కీర్తనకారుడు దావీదు చెప్తున్నాడు. దావీదు చెప్పిన కీర్తనలలో తను రాసిన ప్రతి విషయం కూడా తన స్వంత అనుభవంలో నుంచి రాసినటువంటి కీర్తనలు. అవును, అతడు విరిగిపోయిన హృదయం గలవాడుగా ఉన్నాడు. తను భయంకరమైన స్థితిలో ఉన్నాడు, పారిపోతూ ఉన్నాడు. సౌలు రాజు నుంచి పారిపోతూ ఉన్నటువంటి పరిస్థితులలో అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన అప్పుడు తప్పించాడు దేవుడు. అందుకు అతడు రాసినటువంటి ఈ కీర్తన. అతను అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని రకాల మేలులు ఉంటాయి అన్నవన్నీ కూడా ఈ 34వ కీర్తనలో రాసి ఉన్నాడు. అతడి హృదయము విరిగి ఉంది. అతని హృదయంలో వేదన ఉంది. విరిగిపోవడం అంటే ఏంటి? వేదన, దుఃఖము, బాధ, అవమానము, శ్రమ ఇవన్నీ కూడా కలగలిపినటువంటి పరిస్థితిలో ఉండే హృదయం అన్నమాట. ఎంత దుఃఖం ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. ఎక్కడికి వెళ్దామన్నా ఆశ్రయం లేదు. ఎక్కడ తప్పించుకొని ఎక్కడ తిరగాలి, ఎక్కడ నాకు ఏ దారి లేదు. ఒక దుఃఖకరమైనటువంటి పరిస్థితి. ఎవ్వరూ లేరు, తోడెవ్వరూ లేరు. తనకు దేవుడు తప్ప అనుసరించే వాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ అందరి దగ్గర తను అన్నీ చెప్పుకోలేడు కదా. అందుకే అతడు తన హృదయాన్ని విప్పి దేవుని దగ్గరే చెప్పుకునేవాడు. అయితే తనకు వచ్చిన అనుభవం ఏంటంటే దేవుడు తనకు దగ్గరగా ఉన్నాడు, చాలా దగ్గరగా ఉన్నాడు. అందుకే అతడు అంటున్నాడు, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. ఇవాళ నీ హృదయం విరిగిపోయిందా? దుఃఖపడొద్దు. నీకు దేవుడు సమీపంగా ఉన్నాడు. అంతేకాదు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షిస్తాడు. నీకున్న ఏ కష్టంలో నుంచైనా ఆయన రక్షిస్తాడు. అయితే మనము ఎదుర్కొనే ప్రతి శ్రమ కూడా మనకొక పాఠం నేర్పిస్తూ ఉంటుంది. దేవుని సన్నిధిలో మనము ఆ పాఠాలను నేర్చుకోవడానికి దేవుడు మనకు అవన్నీ కూడా అనుమతిస్తూ ఉంటాడు. అనేకమైన ఆపదలు కూడా కలగొచ్చు నీతిమంతునికి. నీతిమంతుడు అంటే ఎవరు? దేవుణ్ణి అంగీకరించిన వాడు. అలాంటి వానికి అనేకమైన ఆపదలు కలుగుతూ ఉంటాయి. కానీ అన్నిటిలో నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. ఒక దాంట్లో నుంచి కాదు, ఒక దానిలో నుంచి మాత్రమే కాదు, కానీ అన్నిటిలో నుండి, ఎన్ని శ్రమలు కలిగినా అన్నిటిలో నుండి కూడా ఆయన మనల్ని విడిపిస్తాడు. కాబట్టి ఈ దినాన నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో, నీ హృదయం విరిగిపోయిందా? అయినా పర్వాలేదు, దేవుడు నీ దగ్గరే ఉన్నాడు. నిన్ను కాపాడి రక్షించే దేవుడు, నిన్ను ఎత్తుకొని ఆదరించే దేవుడు. కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు.